నెక్స్ట్ మద్యం దుష్ప్రభావాలకు చెక్ పెట్టే జెల్ అట. రక్తంలోకి ప్రవేశించిన మద్యము హానికరంగా మారకుండా ఈ జెల్ అట అడ్డుకుంటుందట. అంటే తాగేటప్పుడు ఆ జెల్ అందులో వేయాలనా? ఎలుకల రక్తంలో ఈ జెల్తో 40 నుంచి 56% మేర తగ్గిన మద్యం స్థాయిలు. ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రజ్ఞుల ఘనతట. ఏంది ఇది? ఇదిగో మద్యం మత్తుకు ఆ మహమ్మారి వల్ల శరీరంపై పడే దుష్ప్రభావాలకు చెక్ పెట్టే వినూత్నమైన ప్రోటీన్ జెల్ను స్విస్ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారట. శరీరంలోకి ప్రవేశించిన మద్యము ప్రమాదకరమైన ఎసిటాల్డిహైడ్గా మారక ముందే దాన్ని నిరపాయకరమైన ఎసిటిక్ యాసిడ్గా మార్చేయడం ఈ జెల్ ప్రత్యేకతట. అంటే అది ఎలాంటి అపాయం చేయనటువంటి దానిలాగా మార్చేస్తుందట ఆ జెల్. సాధారణంగా మనం తినే ఆహారం జీర్ణవాహికలో నిదానంగా జీర్ణమవుతుంది. కానీ మద్యం అలా నెమ్మదిగా కాకుండా జీర్ణవాహిక గోడలపైన ఉండే మ్యూకస్ మెంబ్రేన్ పొరల గుండా రక్తంలోకి ప్రవేశించి రక్త కణాల ద్వారా శరీరం అంతా వేగంగా వ్యాపిస్తుంది. అందుకే మద్యం తీసుకున్న కొద్దిసేపటికే మత్తు కలగడం మొదలవుతుంది. అలా రక్తంలోకి చేరిన ఆల్కహాల్ను మన కాలేయం బ్రేక్ డౌన్ చేసి ఎసిటాల్డిహైడ్గా మారుస్తుందట. అది కొద్దిసేపటికే ఎలాంటి ప్రమాదం లేని అసిటిక్ యాసిడ్గా మారిపోతుందట. కానీ ఆలోగానే ఎసిటాల్డిహైడ్ మన శరీరానికి తీవ్రమైన హాని చేస్తుందట. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్కు చెందిన ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రజ్ఞులకు ఒక ఆలోచన వచ్చిందట. శరీరంలోకి ప్రవేశించిన ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశించి ఆ పైన ఎసిటాల్డిహైడ్గా మారకుండా నేరుగా అసిటిక్ యాసిడ్గా మారిపోయేలా చేస్తే మద్యం మత్తును ఇతర దుష్ప్రభావాలను అరికట్టవచ్చునన్నది వారి ఆలోచనట. దీనిపైన రకరకాల ప్రయోగాలు చేసి చివరికి వే ప్రోటీన్లకు ఐరన్, గ్లూకోజ్, గోల్డ్ నానో పార్టికల్స్ను జోడించి తాము అనుకున్న ఒక జెల్ను తయారు చేసిరట. ప్రయోగాల్లో భాగంగా ఆ జెల్ను 2 గ్రూపుల ఎలుకలకు ఇచ్చిరట. ఒక గ్రూప్లో ఎలుకలకు ఒకసారి మద్యం తాగిచ్చిరట. మరో గ్రూప్లోని ఎలుకలకు 10 రోజుల పాటు మద్యం తాగిచ్చిరట. ఒక్కసారి మద్యం తాగించిన ఎలుకలకు ఈ జెల్ను ఇచ్చి అరగంట తర్వాత పరీక్ష చేస్తే వాటిలో ఆల్కహాల్ స్థాయి 40% తగ్గిందట. 5 గంటల తర్వాత పరీక్ష చేయగా మద్యం స్థాయి 56% మేర తగ్గిందట. 10 రోజుల పాటు వరుసగా ఆల్కహాల్ ఇచ్చిన ఎలుకలకు ఈ జెల్ ఇవ్వగా అది మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలను బాగా తగ్గించిందట. ఆ ఎలుకల కాలేయం, ప్లీహం, పేగులు అంత ఎక్కువగా దెబ్బతినకుండా ఉండడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. అయితే ఈ జెల్ ప్రభావం మానవులపై ఎలా ఉంటుందో పరీక్షించాల్సి ఉన్నది. మానవులపై కూడా జెల్ ఇలాగే పనిచేస్తే ఏటా మద్యపాన వ్యసనం వల్ల సంభవిస్తున్న 30 లక్షల మరణాలకు చెక్ పెట్టవచ్చని ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రజ్ఞులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. అంటే ఇంకా గట్టిగా తాగొచ్చు అన్నట్టు, అంతేనా? కాలేయంలో కాకుండా ఆల్కహాల్ సాధారణంగా కాలేయంలో బ్రేక్ డౌన్ అవుతుంది. కానీ మా జెల్ ఆ ప్రక్రియను కాలేయం నుంచి జీర్ణవాహికకు మారుస్తుంది అని డాక్టర్ చెప్తున్నట. అసలు మద్యపానం చేయకుండా ఉండడమే ఉత్తమమైన పని అని, ఇప్పటికే ఆ వ్యసనానికి బానిసలై మానలేని వారికి తమ జెల్ ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాగిన మద్యం పేగుల్లో ఉండేదాకా మాత్రమే తమ జెల్ పనిచేస్తుందట. ఒక్కసారి ఆ ఆల్కహాల్ రక్తంలోకి ప్రవేశిస్తే మాత్రం దాని ప్రభావాన్ని జెల్ ఏమాత్రం రివర్స్ చేయలేదని డాక్టర్ చెప్తున్నాడు. అంటే మద్యం మత్తు ఆవరించాక జెల్ తీసుకుంటే మద్యం పోదట, కాకపోతే అవయవాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుందట. మద్యం తాగకముందే ఈ జెల్ను నోటి ద్వారా మాత్ర రూపంలో తీసుకుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందట. చివరాఖరు ఏంటంటే ఈ జెల్ తీసుకుంటే రక్తంలో మద్యం స్థాయిలు తగ్గుతాయంటే భవిష్యత్తులో మందిబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ల్లో పట్టుబడకుండా ఉండడానికి వీటిని విచ్చలవిడిగా వాడేరు అని ఆయన రాసిండు. ఇదంతా ఇక మనుషుల్లోకి వచ్చి మన దగ్గరికి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ కనుక ఇది చూస్తే ఇక వాళ్ళకి ఇక ఆదాయం పెంచుకోవడానికి ఇది ఒక్కటే ఆదాయ వనరుగా మారిపోతుంది రాష్ట్రంలో. ఈ అవసరమైతే ఒక్కొక్క బాటిల్తో ఒక్కొక్క జెల్ ఫ్రీ అని కూడా పెడతారు అవసరమైతే.